హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో గడప దగ్గర పెట్టే దీపాలు ఎలా పెట్టాలి, ఎటువైపు పెట్టాలి, నాన్ వెజ్ తిన్న రోజు దీపాలు పెట్టొచ్చా లేదా, ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టలేని వారు ఏ ఏ రోజులో పెట్టాలి, అలానే గడప బయట పెట్టిన దీపాలకి గాలి తగులుతుంది కదండి, గాలికి దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు షేర్ చేస్తానండి. కార్తీక మాసం నెల రోజులు కూడా గుమ్మం దగ్గర దీపాలు పెడితే చాలా మంచిది. ఇలా గుమ్మం దగ్గర దీపాలను ప్రతిరోజు పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. గుమ్మం దగ్గర పెట్టే దీపాలు లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానం పలకడానికి అని అర్థం అండి. అందుకని కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలను పెడతారు. ఈ దీపాలని ముందుగా పెట్టాలంటే గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి. గుమ్మాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలి. గుమ్మాన్ని ఈ విధంగా అలంకరించుకోవాలా ప్రతిరోజు అంటే ప్రతిరోజు అవసరం లేదండి. మన వీలును బట్టి 2 రోజులకు ఒకసారి కానీ వారం రోజులకు ఒకసారి కానీ గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు కూడా గుమ్మాన్ని అందంగా అలంకరించుకొని ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కనీసం మంగళవారం శుక్రవారం రోజున చేసినా చాలా మంచిది. మంగళవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదండి. ఈ మంగళవారం శుక్రవారం రోజున ద్వార పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి వస్తారండి. ప్రతిరోజు కూడా ఉదయం వేళలో మన ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. ఉదయం వేళలో ముగ్గు వేసినా సరే సాయంత్రం ఈ దీపాలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇంటి ముందు మాప్ పెట్టుకొని ఆ తర్వాత ముగ్గు వేసుకోవాలండి. ఇంటి ముందు ముగ్గు లేకుండా దీపాలు పెట్టకూడదు. ముందు ముగ్గు వేసుకొని ఆ తర్వాత దీపాలను పెట్టుకోవాలండి. గుమ్మానికి అటు ఇటు పద్మ ముగ్గు వేసుకోవాలండి. కుబేర ముగ్గు అయినా వేసుకోవచ్చు, అమ్మవారి పాదాలైనా వేసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా అయినా ముగ్గు అయినా పెట్టుకోవచ్చు. ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ప్రమిదిని పెట్టుకోవాలండి. ముందు ఒక ఆకు పెట్టి ఆ ఆకు మీద ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి. ఆకు పెట్టకపోతే 2 ప్రమిదలు పెట్టి దీపారాధన చేయాలండి. దీపారాధనను ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చేయొచ్చండి. ముందు నూనెను వడ్డించి ఆ తర్వాత 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేసుకొని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించాలండి. అగ్గిపెట్టెతో నేరుగా వెలిగించకూడదు. దీపారాధనను మట్టి ప్రమిదలో అయినా చేయొచ్చు, ఇత్తడి ప్రమిదలో అయినా చేయొచ్చండి. ప్రమిదికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా గుమ్మం బయట పెట్టాలండి దీపారాధన. ఈ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ మనకు వీలు కాకపోతే వీలున్న రోజైనా వెలిగించుకోవచ్చండి. వీలు కాకపోతే ముఖ్యమైన రోజులు అంటే ఏకాదశి రోజున, ద్వాదశి రోజున, కార్తీక సోమవారం రోజున, కార్తీక పౌర్ణమి రోజైనా ఈ విధంగా వెలిగించుకోవచ్చు. గుమ్మం బయట దీపాలను ఎప్పుడు పెట్టొచ్చంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయం వేళలో సాయంత్రం వేళలో పెట్టొచ్చండి. ఒకవేళ ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం పెట్టుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం వీలు కాదులే అనుకుంటే ఉదయం పెట్టొచ్చు, లేదా 2 పూట్ల కూడా పెట్టుకోవచ్చండి. మన వీలును బట్టి పెట్టుకోవచ్చు. ఉదయం వేళలో పెట్టేవాళ్ళు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల్లో పెట్టొచ్చండి. సూర్యోదయం కంటే ముందు పెట్టాలి. సాయంత్రం వేళలో అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటలకి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని దీపాలను పెట్టుకోవాలి. అటొక దీపం ఇటొక దీపం 2 దీపాలను పెట్టుకోవాలండి. దీపాలను ఏ విధంగా పెట్టాలంటే ఇంటి గుమ్మం బయట వైపు పెట్టాలండి. లేదా 2 దీపాలు కూడా ముఖముఖం చూసేలాగా ఎదురెదురుగా పెట్టొచ్చు. మన ఇల్లు ఏ దిక్కులో ఉన్నా సరే దీపాలను మాత్రం బయట సైడ్కే పెట్టాలండి. లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానం పలికే విధంగా దారి వైపు మాత్రమే దీపాలను పెట్టుకోవాలి. మన ఇంటి వైపు మాత్రం పెట్టకూడదండి. నేనైతే ఈ విషయం తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా బయటకే పెట్టుకోవాలండి ఎప్పుడూ కూడా. ఈ విధంగా గడప దగ్గర దీపాలు పెట్టేటప్పుడు పూజా మందిరంలో కూడా ప్రతిరోజు పూజ చేయాలా అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా పూజా మందిరంలో పూజ చేస్తే మంచిదండి. ప్రతిరోజు మన వీలు లేకపోతే పూజ చేయకపోయినా సరే ద్వారబంధం దగ్గర ఈ విధంగా దీపాలను పెట్టుకోవచ్చు. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవారు గుమ్మం బయట ఈ విధంగా దీపాలను పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి. అయితే నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం పెట్టుకోకూడదు. ఉదయం వేళలో పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం వేళలో భోజనం చేస్తారు కాబట్టి సాయంత్రం వేళలో దీపాలు పెట్టకూడదండి. గుమ్మం బయట దీపాలు పెట్టినప్పుడు గాలి వస్తుంది కదండి, గాలికి కొండెక్కుతాయి. అలా కొండెక్కకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే కొండెక్కకుండా ఉంటాయండి. ఇలాంటి ఇత్తడి కుందులు తీసుకుంటే గాలి లోపలికి పోదండి, మంచిగా వెలుగుతాయి. మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో
మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోవచ్చండి. లోపలికి గాలి వెళ్ళదు. బౌల్ పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిగా వెలుగుతుంది. దీపం కొండెక్కకుండా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న బౌలే తీసుకున్నానండి. ఇంకొంచెం పెద్ద బౌల్ అయినా తీసుకోవచ్చు. మన దగ్గర ఒక అడుగు ఉండే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, ఒక గొట్టం లాగా. ఆ గొట్టాన్ని కూడా దీపంకి చుట్టూ పెడితే గాలిపోదండి. అప్పుడు దీపాలు కొండెక్కకుండా ఉంటాయి. ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో గుమ్మం బయట దీపారాధన చేయండి, చాలా మంచిదండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.